ఉంది. సో మనకి హిట్విడ్ మ్యాక్స్ అనేది ఒక సెలెక్టివ్ హెర్బిసైడ్. దీన్ని మనం పత్తి పంటలో మాత్రమే వాడుకోవాల్సిన మందు. సో ఇందులో వచ్చి మనకు టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే, ఇందులో వచ్చి మనకు పైరిథియోబ్యాక్టీరియం అనేది 6%, అలాగే మనకు ఫిజోలోఫాపిథేల్ అనేది 4% ఉండడం జరుగుతుంది. సో మనకు పత్తి పంట నాటిన తర్వాత నాటిన పత్తి పంటలో మనకు కలుపు సమస్య అనేది ఎప్పుడైతే వస్తుందో పంటలో కూడా దీన్నైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. పంటకు అనేది ఎలాంటి డ్యామేజ్ కాకుండా కలుపు మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది హిట్విడ్ మ్యాక్స్ అనేది. సో పత్తి నాటిన 12 రోజుల నుంచి మనకు దాదాపుగా 25 రోజుల వరకు పత్తి పంటలోనే మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. కలుపు సమస్య ఎక్కువగా ఉంది మనకు. ప్రధానంగా అయితే పత్తి పంటలో వచ్చే కలుపు సమస్య ఏంటంటే, ఈ గడ్డి జాతి సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. వెడల్పాక జాతి గడ్డి అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే మనకు కొద్ది వరకు తుంగ సమస్య అనేది కూడా వస్తుంది. సో ఈ తుంగను కూడా నియంత్రించదు. చిన్న దశలో తుంగ ఉంటే నియంత్రించే అవకాశం ఉంటుంది, పెద్ద దశలో ఉంటే నియంత్రించదు. సో దీన్ని అయితే వాడుకోవచ్చు హిట్విడ్ మ్యాక్స్ అనేది. దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి వచ్చి 500 ml అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో 500 ml మించకుండా అయితే వాడుకోండి. మీకు పత్తి మొక్కకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా పూర్తిగా గడ్డి మాత్రమే చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది స్ప్రే చేసేటప్పుడు అయితే పత్తి పంటలో మీరు ఎప్పుడైతే కలుపు నియంత్రించడానికి హిట్విడ్ మ్యాక్స్ని స్ప్రే చేస్తారో అప్పుడు భూమిలో అయితే ఖచ్చితంగా తేమ శాతం అయితే ఉండాలి ఖచ్చితంగా అయితే. ఎందుకంటే తేమ ఉంటేనే మనకు పత్తి మొక్కకు కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండకుండా ఉంటుంది. కలుపు మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది. సో దీన్ని అయితే భూమిలో తేమ ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకోండి. 500 ml డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి. అలాగే మనకు దీన్ని పత్తి మొక్కలో కలుపు సమస్య అనేది